నమస్తే అండి, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఈరోజు స్పెషల్ అనాలసిస్ ఏంటంటే టీవీ9 రవిప్రకాష్ గారి గురించి మనం మాట్లాడుకుందాం. అయితే టీవీ9 రవిప్రకాష్ గురించి గత వారం రోజులుగా గత నెలలుగా వస్తున్నటువంటి వాస్తవాలేంటి అవాస్తవాలేంటో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. అయితే మొత్తానికి టీవీ9 రవిప్రకాష్ మీద ఉన్నటువంటి కేసుల ద్వారా టీవీ9 ఎప్పుడైతే బాగా ఒత్తిడికి గురి చేసిందో, ఆ తర్వాత బాగా బెదిరించిందో, ఆ తర్వాత ఎప్పుడైతే అతన్ని టీవీ9 నుంచి వెళ్ళిపోవాలని ఎప్పుడైతే ఒత్తిడులకు కారణమయ్యారో ఆ తర్వాత టీవీ9 రవిప్రకాష్ గారు బయటికి రావడం జరిగిందండి. టీవీ9 రవిప్రకాష్ గారు బయటికి వచ్చిన తర్వాత తను కొన్ని రోజులుగా కనపడకపోయేసరికి ఒక యూట్యూబ్ లైవ్లో, తను ఫేస్బుక్ లైవ్లో మాట్లాడినటువంటి విషయం ఏంటంటే టీవీ9 నన్ను బాగా వాడుకుంది, టీవీ9కి నేను ఎంతో చేశాను, టీవీ9కి నా సహాయ కృషి, టీవీ9 ఇంత స్థాయికి రావడానికి గల కారణం నేను, అలాంటి టీవీ9 నన్ను వెలిమేసిందని ఒక కాన్సెప్ట్గా చెప్తే ఆ విషయాన్ని తను కూలివాడిగా పనివాడిగా అయితేనే ఉండాలి, లేదంటే ఇందులో ఉండకూడదు, మాది 90% దీంట్లో షేర్ ఉంది, నీది అంతో ఇంతో షేర్ ఇచ్చాం, ఖచ్చితంగా నీకు CEO పదవి ఇచ్చామని నువ్వు ఎట్టకేలకు అవన్నీ కూడా నాదే టీవీ9 అంటే బాగోదు కదన్నట్టుగా తనపై కొన్ని ఆరోపణలు చేసి కొన్ని ఒత్తిడులకు దారి తీసి అతనిపై కొన్ని కేసులు పెట్టడం జరిగింది. అయితే ఆ కేసులలో మెయిన్గా 2 కేసులు ఏంటంటే, ఒకటి చీటింగ్ కేసు, ఇంకొకటి ఫోర్జరీ కేసు. ఒక ఫోర్జరీ కేసు మీద, చీటింగ్ కేసు మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. పిటిషన్ వేసిన తర్వాత వెంటనే తెలంగాణ పోలీసులు కాస్త హాజరు కావాలనే విషయాన్ని మనకు చెప్పారు. అక్కడ కట్ చేస్తే ఈరోజు టీవీ9 రవిప్రకాష్ గారు మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చిన తర్వాత తను మాట్లాడినటువంటి మొదటి మాట ఏంటంటే, పోలీసులకు సహకరించలేదని కొన్ని మీడియా సంస్థలని కూడా చెప్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటి, పోలీసుల విచారణకు హాజరయ్యారు, పోలీసుల విచారణ జరిగినప్పటికీ టీవీ9 రవిప్రకాష్ గారు బయటకు వచ్చి మోజో టీవీని కబ్జా చేయడానికి, ఇక నాకున్నటువంటి ఒకే ఒక సంస్థ మోజో టీవీ, కొద్ది షేర్ ఉంది, మేనేజ్మెంట్ వాళ్ళంతా ఫ్రెండ్స్ అంతా కలిసి పెట్టుకున్నటువంటి మేము ఉన్నటువంటి కొద్ది షేర్ని కూడా ఆ మోజో టీవీని ఒక్క పైసా కొనుగోలు చేయకుండా పూర్తిగా మోజో టీవీని కబ్జా చేయాలని కూడా హైదరాబాద్ బిజినెస్ మ్యాన్ అయినటువంటి అమరేష్ పురి గారు చేస్తున్నటువంటి వాదోపదానాలు కూడా మనం కనపెడుతున్నటువంటి విషయం. ఇంకా ఆ విషయానికి వచ్చినట్టయితే రవిప్రకాష్ గారు ఈరోజు వాస్తవానికి ఒక విషయం మాట్లాడాడు. మరి అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈరోజు మోజో టీవీ మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే మోజో యాజమాన్యంలో ఉన్నటువంటి అందులో పనిచేసేటటువంటి పాస్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం, వాళ్ళని బెదిరించడం, ఆ తర్వాత వాళ్ళపై ఎలాంటివి లేకపోయినా వాళ్ళపై సృష్టించడం, వాళ్ళని ఒత్తిడికి గురి చేసి టీవీ9 రవిప్రకాష్ గారిని ఎలాగైతే బయటికి పంపించేశారో మోజో టీవీని కూడా, సంస్థను మోజో టీవీని కూడా దాన్ని హ్యాండిల్ చేసుకోవాలన్నట్టుగా కూడా అమరేష్ పురి గారు చూస్తున్నారని కూడా ఈరోజు రవిప్రకాష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక అక్కడ కట్ చేస్తే ఇక రవిప్రకాష్ గారు మెయిన్ విషయం ఏంటంటే, మొదటిగా ఫోర్జరీ కేసు, అంటే ఒక సంతకాన్ని ఫోర్జరీ కేసు ఏంటంటే, ఎంతమందికి ఉన్నటువంటి టీవీ9 ఎడిటర్ ఎవరైతే దేవేందర్ అగర్వాల్ ఉన్నారో ఆ దేవేందర్ అగర్వాల్ తను చేయట్లేదని తనకు తానే రాజీనామా చేసుకొని వెళ్ళిపోయాడు, ఇక ఇదంతా కూడా నాకే అప్పచెప్పాడు అన్నట్టుగా రవిప్రకాష్ గారు ఒక విధానానికి వచ్చారు. ఇక సెకండ్ థింగ్ ఏంటంటే షేర్ హోల్డింగ్, అంటే వచ్చినటువంటి పత్రాలే కానీ బిజినెస్లే కానీ షేర్ చేయడం, తారుమారు చేయడం, వచ్చినటువంటి పర్సెంటేజ్ విషయంలోనే కానీ, తర్వాత వచ్చినటువంటి విధి విధాన పద్ధతుల ద్వారా కానీ, వచ్చినటువంటి అమౌంట్ విషయంలో ఈ సర్టిఫికేట్స్కి సంబంధించినవి, అప్లికేషన్స్కి సంబంధించినవి, మనీ పరంగా సంబంధించినవి అన్నీ కూడా వీటన్నిటిని మార్చడం, ఇవన్నిటిని కూడా మార్చడం ద్వారానే తనను తీసేసామని కూడా మై హోమ్స్ అధినేత అయినటువంటి రామేశ్వరరావు గారి గురించి చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా ఈ విషయాన్ని మనం ఆలోచించినట్టయితే రవిప్రకాష్ గారు మాట్లాడినటువంటి మొదటి పద్ధతిని, ఈ పద్ధతిని ఆలోచిస్తున్నట్టయితే ఖచ్చితంగా రవిప్రకాష్ మీద ఆరోపణలు జరుగుతున్నటువంటిది వాస్తవము మరి ఎంత ఉందో కానీ ఖచ్చితంగా తనపై ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు జర్నలిస్టులందరూ కూడా కదిలి రావాలన్నట్టుగా అతను చెప్పాడు. అయితే వాస్తవానికి ఈరోజు మీడియా సంస్థ అంతా కూడా, ఛానల్ సంస్థ అంతా కూడా రాజకీయ నాయకుల చేతిలో ఉండబోతుంది. వాస్తవానికి రాజకీయ నాయకులు మాత్రమే మీడియాను వాడుకుంటున్నారు. అటు ఏపీలో కానీ, అటు తెలంగాణలో కానీ, సెంట్రల్లో కానీ మొత్తం రాజకీయ నాయకుల చేతిలోకి ఛానల్స్ అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక వాస్తవానికి టీవీ9 కూడా ఇప్పుడు రాజకీయ నాయకుల చేతిలోనే ఉంది అన్నట్టుగా, ఇక ప్రజల సమస్యల్ని, ప్రజల కష్టాలని, ప్రజల దుఃఖాలని, ప్రజల యొక్క వ్యక్తిత్వాలని చెప్పే ఛానల్ ఇంకా పుట్టుకొస్తాయో లేవో అన్నట్టుగా ఈరోజు ఆవేదన వ్యక్తం చేశారు రవిప్రకాష్ గారు. ఇంకా విషయానికి వచ్చినట్టయితే రవిప్రకాష్ గారు మొదటగా ఈరోజు పోలీసులకు హాజరు కావాల్సినటువంటి విషయాన్ని బెయిల్ ఇవ్వమని అడిగారు. బెయిల్ని పిటిషన్ రద్దు చేసేది కోర్టు. కాస్త పిటిషన్ రద్దు చేసిన తర్వాత ఈ నెల 10వ తేదీ లోపు హాజరు కావాలన్నప్పటికీ ఈరోజు రవిప్రకాష్ గారు హాజరయ్యారు. హాజరైనప్పటికీ అయితే ఈరోజు ఒకవేళ అతన్ని అరెస్ట్ చేయాలంటే
48 తెలంగాణలో అరెస్ట్ చేయాలంటే 48 గంటల ముందే అప్పీల్ చేయాలి, పిటిషన్ వేయాలన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం అనేది కూడా తెలంగాణ ప్రభుత్వంలో సుప్రీంకోర్టు అనేది కూడా మనకు నిర్ణయించినట్టుగా మనకు తెలిసినట్టుగా కనపడుతుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే చివరిగా రవి ప్రకాష్ గారు ఈరోజు మాట్లాడుతుంటే ఒక ఆవేదనతోటి, ఒక ఆవేశంతో, ఒక తన మనసు బాధించిన విషయంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే టీవీ9 కోల్పోయినటువంటి రవి ప్రకాష్ గారు కాస్త మోజో టీవీ ఉన్నటువంటి మోజో టీవీ మీద ఈరోజు టీవీ9కి ఏదైతే ఉందో రవి ప్రకాష్ ఎక్స్ CEO అయినటువంటి రవి ప్రకాష్ గారికి ఏదైతే ఉందో ఆ మోజోను కూడా కబ్జా చేయడానికి పలు రాజకీయాలు కూడా, పలు రాష్ట్ర నాయకులు కూడా వ్యవహరిస్తున్నారు, కబ్జా చేయాలనుకుంటున్నారు అన్నట్టుగా ఈరోజు మీడియా ముందుకొచ్చి కూడా రవి ప్రకాష్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఏకదాటిగా రావాలి, ప్రజలందరూ కూడా ఏకం కావాలి, నీతి, నిజాయితీ, పట్టుదల, ధైర్యం, ఆలోచన, ఆవేదన, అమృతం లాంటి వార్తలు మాత్రమే నిజాన్ని నిప్పులాగా చూయించాలి, నిజం నిప్పు లాంటిది అన్నట్టుగా నిజాన్ని నిర్భయంగా బయట పెట్టాలి తప్ప ఇలా అబద్ధపు ప్రచారాలు చేసి రాజకీయ నాయకుల చేతిలో ఈ ఛానళ్ళు పెట్టకూడదు అన్నట్టుగా ఈరోజు రవి ప్రకాష్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు దాన్ని మనం క్లియర్గా చూడాలి. జర్నలిస్టులు అందరూ కూడా ఏకం కావాలి అన్నట్టుగా చెప్పారు. ప్రతి ఒక్కరు జర్నలిస్టు ఏకం అవుతేనే ఇదంతా కూడా మనం ముందుకు తీసుకెళ్లాలనుకుంటారు. సరే, ఇది ఎంతవరకు వాస్తవంగా ఉంటుందో అవాస్తవంగా ఉంటుందో చూద్దాం. మనం ఇప్పటికైతే మాట్లాడినటువంటి ఈ అనాలసిస్ ప్రకారం మాత్రం రవి ప్రకాష్ గారిని సైడ్ చూస్తున్నట్టయితే ఎంతో కొంత తనే కరెక్ట్గా అనిపిస్తున్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇది ఈరోజు ఆ స్పెషల్ అనాలసిస్. చూస్తూనే ఉండండి V3 న్యూస్.